ఖచ్చితంగా ఖర్చు పెడుతున్నారు. ఆ ఆదాయంతోనైతే ప్రభుత్వాలు నడుస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభారావు గారు ఏం చెప్తారు మేడం? కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. సో ఈ మార్పు అనేది కాంగ్రెస్ చూపిస్తుందా? మరి ఎందుకని స్థానిక సంస్థల ఎన్నికలకు ఓట్లేదు? వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే తెలంగాణలో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే ఆయన యొక్క ముఖ్యమంత్రి అంటే నిజంగా ఇప్పటికి చాలామంది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు. ఆయన చనిపోయిన తర్వాత చాలామంది నిజంగా కొంతమంది చనిపోయారు, తర్వాత చాలామంది ఏదో ఫీల్ అయ్యారు, బాగా ఏదో ఆత్మీయుని కోల్పోయినట్టు. అలాంటి పాలన రావాలి, అలాంటి ముఖ్యమంత్రి రావాలని ఇప్పుడు కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఒక కేసీఆర్కు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, మరొకసారి రేవంత్ రెడ్డికి ఇప్పుడు 2 ఏళ్ళుగా అవకాశం ఇస్తున్నారు. నిజంగా మార్పు అనేది కనిపిస్తుందా? తెలంగాణలో ప్రజలు మరి డాక్టర్ జయరాం అన్నట్టు కేవలం తాగుబోతుల ద్వారానే ప్రభుత్వం నడుస్తోంది. సో తాగుబోతులు చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాల బాధ్యత ఎంత, దీంట్లో ప్రజల బాధ్యత ఏం చెప్తారు? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు హెల్త్ వాజ్ ద ప్రయారిటీ. అందరు ఆరోగ్యానికి ప్రయారిటీ ఇచ్చారు. పేదోడు ఉన్నోడు ఒకే హాస్పిటల్ కి వెళ్ళగలిగే వసతి కల్పించారు. ఒక మనిషి ఏదైనా వస్తే మాకు ఒక ఆసరా ఉంది, మేము గబుక్కుని హాస్పిటల్కి వెళ్ళొచ్చు అనేది అందరికి ధైర్యంగా ఉండాలి. మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా దారులన్నీ సరిగ్గా ఉండాలి. మనం ఒక బండి ఒక చోట పెట్టామంటే దానికి మా బండి అక్కడ ఉంటది, ఏం ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఎక్కడైనా బండి పార్క్ చేయాలంటే ఎవరు వచ్చి ఫోటో తీస్తారో మీకు తెలియదు. అవన్నీ పక్కకు పెడితే ఎవరైనా కోరుకునేది బేసిక్ హెల్త్ కోరుకుంటారు, చదువు కోరుకుంటారు, నార్మల్ ఫెసిలిటీస్ చిన్న చిన్న చదువు, ఆహారం, ఉండటానికి ఒక ఇల్లు కోరుకుంటారు. పేదోడు కోరుకునేది అది. మీకు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయా, లేకపోతే మీరు ఎకనామిక్ గా ఎట్లా డెవలప్ అవుతున్నారు అది చూడదు. ఒక తల్లి మాత్రం నా బిడ్డ సేఫ్ గా ఉందా, ఆరోగ్యానికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడైనా పరిగెత్తడానికి హాస్పిటల్ ఉందా, చదువుకోవటానికి బేసిక్ స్కూల్ ఉందా, ఇవే తల్లి చూస్తుంది. నా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎలా ఉంది అది చూడదు. తల్లికి మెయిన్ ఇంపార్టెంట్, ఒక ఫ్యామిలీలో, ఒక చిన్న ఫ్యామిలీలో ఇంపార్టెంట్ అనేది ఆరోగ్యం, ఉద్యోగం, చదువు. ఈ బేసిక్ ఎమ్యూనిటీస్ ఎవరైనా ఒక నాగరికుడు కోరుకునేది. ఈ రోజు అవన్నీ కూడా కోల్పోయి రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో అదొక స్వర్ణ యుగం అనుకోవాలి. అది పేదోడి యుగం. అంటే మనం స్వేచ్ఛగా ఆలోచించగలం, స్వేచ్ఛగా ఏదైనా తినగలం, స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళగలం. మా వెనక ఒక లీడర్ ఉన్నాడు, మమ్మల్ని చూసుకుంటాడు, మా కష్ట సుఖాల్లో మాతో ఉంటాడు, మా మాట వ్యధన వింటాడు అనేది ఉండేది. దాని తర్వాత ఒక నైజాం పాలన లాగా అయిపోయింది. కేసీఆర్ పాలనలో ఎంత డ్రగ్స్, ఇప్పుడు నార్మల్ ఇంట్లో నా బిడ్డలు మంచిగా ఉండాలి అని అనుకుంటారు ఎవరైనా. ఎంత డ్రగ్ ఇదైందంటే, వినియోగం అయిందంటే, మెడికల్ షాప్స్ లో దేర్ ఇస్ నో ప్రిస్క్రిప్షన్ రిక్వైర్డ్. ఎక్కడైనా ఈజీగా దొరికిపోతుంది. అందరూ మత్తులో డొల్లుతున్నారు, తిరుగుతున్నారు. 10 ఏళ్ళు 20 ఏళ్ల పాలన. బెల్ట్ షాపులు అంటారా? నార్మల్ పేదోడు పని చేయటం మానేశాడు. పని ఎందుకు చేయటం మానేశాడు? బికాస్ యు ఆర్ గివింగ్ ఫ్రీబీస్. ఫ్రీబీస్ ఎప్పుడైతే మీరు ఇప్పుడు మీరు మన పిల్లలు ఉన్నారు, కష్టపడితే రివార్డ్ కి ఇస్తాం ఏదైనా ఒక చాక్లెట్. కానీ మీరు ఏమీ చేయకోకుండా చాక్లెట్ ఇచ్చారనుకో, ఓహో మై ఫాదర్ ఇస్ గివింగ్ దిస్ అనుకుంటారు. మీరు ఫ్రీబీస్ ఇస్తున్నారు, తప్పకుండా మంచిదే. కానీ వాళ్ళకి పని కల్పించారా? అగ్రికల్చరల్ డెవలప్మెంట్స్ చేశారా? లేకపోతే ఏదైనా రిఫార్మ్స్ చేశారా? కొత్తగా ఏమైనా పథకాలు తెచ్చారా? అగ్రికల్చరల్ ల్యాండ్స్ కి మీరు డబ్బులు ఇస్తున్నారు, అది ఎవరి స్థలమో తెలియదు. కూలోడు ఎవరైతే వ్యవసాయదారుడు ఉన్నాడో ఆయన ఎవరికో ఇచ్చేస్తాడు, కౌలుకి ఇచ్చేస్తాడు. ఆయన రెక్కలు ముక్కలు చేసుకొని పని చేస్తాడు. ఎవరికైతే ఎవరి స్థలము వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు. కష్టం చేసేవాడికి ప్రతిఫలం లేదు, స్థలం లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు. వాడు విరక్తి కలిగి బెల్ట్ షాప్. కారణం ఎవరంటారు మేడం? మరి దేశంలో ఇప్పుడు మనం 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం మన ఆగస్టు 15కి. దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ సుమారు 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించింది కదా. కాంగ్రెస్ 50 సంవత్సరాలు పాలించిందంటే అది పేదోడు రాజ్యం వెళ్తుందండి. మనుషులకి మనం బిల్డింగ్స్ 100% పేదోడు రాజ్యమే నడుస్తుంది. ఇప్పుడు మీరు ఇళ్ళంతా పాడు చేసేసి వచ్చి మీరు ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే అది సర్దటానికి టైం పడుతుంది. ఏదైతే మొత్తం చెడిపోయిందో సర్దటానికి, చేయటానికి, అన్ని లైన్ లోకి తేటానికి పద్ధతిగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దాన్ని సవర్ తీస్తున్నారు. సర్దటానికి టైం పడుతుంది. సుమిత్రానంద్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా